Hello KVS aspirants, welcome to Virinchi Vignan. This is Ritvika. So ఈ వీడియోలో KVS PRT కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రైమరీ టీచర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2023 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ PRTs. ఎగ్జామ్ స్కీమ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ద రిటన్ టెస్ట్ ఈజ్ ఆఫ్ 180 మార్క్స్. 180 objective type multiple choice questions carrying 1 mark for each question. The duration of written test will be 180 minutes without any time limit for each part individually. So KVS recruitment exam pattern and syllabus complete ga change ayindi. Last time KVS exam 2018 లో జరిగింది. అప్పుడు క్వశ్చన్ పేపర్ 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్. బట్ ఇప్పుడు 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 180 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఈజ్ 180 మినిట్స్. 3 hours ఉంటుంది. 180 క్వశ్చన్స్, 180 మార్క్స్ అండ్ 180 మినిట్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. అండ్ ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ నేమ్, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ 180 క్వశ్చన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1 ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్ 20 మార్క్స్. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి అండ్ సెక్షన్ బిలో జనరల్ హిందీ 10 క్వశ్చన్స్. కేవీఎస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఇవి రెండే ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ని చూస్ చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. కేవలం హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. సో దెర్ ఈజ్ నో చాయిస్ టు చూస్ ఎనీ అదర్ లాంగ్వేజెస్. అండ్ పార్ట్ 2 జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ 20 మార్క్స్. ఇందులో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 5 క్వశ్చన్స్, కంప్యూటర్ లిటరసీ నుంచి 5 క్వశ్చన్స్. టోటల్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ 3లో పెడగాజీ ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇందులో అండర్స్టాండింగ్ ద లెర్నర్ నుంచి 15 క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ గురించి 15 క్వశ్చన్స్. క్రియేటింగ్ కండూసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్షిప్ నుంచి 10 క్వశ్చన్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 10 క్వశ్చన్స్. టోటల్ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. అండ్ పార్ట్ 4లో 80 మార్క్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్. ఒక్క సబ్జెక్ట్ 20 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 80 మార్క్స్. This is the exam pattern of KVS PRT. And next professional competency test. ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాక ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ 60 మార్క్స్ ఉంటుంది. ఈ 60 మార్క్స్లో డెమో టీచింగ్ 30 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ 30 మార్క్స్. టోటల్ 60 మార్క్స్. నోట్ ద వెయిటేజ్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ. డెమో టీచింగ్ 15 అండ్ ఇంటర్వ్యూ 15. టోటల్ 30%. And written test weightage 70%. So the total weightage of written test and professional competency test will be 70-30. Final merit list will be based on the performance of the candidate in written test and professional competency test taken together. So ఈ 730 weightage final merit list అనేది మనం రాసిన written test and professional competency test, డెమో టీచింగ్ అండ్ ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా రిటన్ టెస్ట్ తర్వాత. సో మనం ఫస్ట్ రిటన్ టెస్ట్ పైన ఫోకస్ చేయాలి. దిస్ ఈజ్ ద స్కీమ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ కేవీఎస్ PRT. అండ్ నెక్స్ట్ సిలబస్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ PRTs. పార్ట్ 1 ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్. సెక్షన్ ఏ జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రిహెన్షన్, వర్డ్ పవర్, గ్రామర్ అండ్ యూసేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సెక్షన్ బి జనరల్ హిందీ కూడా సేమ్. పఠన్ కౌశలన్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, శబ్ద సామర్థ్య అంటే వర్డ్ పవర్, వ్యాకరణ్ ఏవం ప్రయుక్తి అంటే గ్రామర్ అండ్ యూసేజ్. జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ పార్ట్ 2 జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్లో జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. వీటికి పర్టికులర్గా సిలబస్ ఏమీ ఇవ్వలేదు. జనరల్ అవేర్నెస్ అంటే జీకే. ఇందులో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ పొలిటికల్ సైన్స్. అండ్ అవసరం లేని కరెంట్ అఫైర్స్ చదవకండి, మెయిన్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవండి. అండ్ పార్ట్ 3 పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్లో 5 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ అండర్స్టాండింగ్ ది లెర్నర్.
ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, మెచ్యురేషన్ అండ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, డిబేట్స్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ టాస్క్స్ అండ్ ఛాలెంజెస్, డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్ అండ్ ఎమోషనల్, మోరల్, డీవియేషన్స్ ఇన్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్, అండర్స్టాండింగ్ అడాలసెన్స్, నీడ్స్, ఛాలెంజెస్ అండ్ ఇంప్లికేషన్స్, రోల్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సోషలైజేషన్ ఏజెన్సీస్. ఇవన్నీ మనం ఆల్రెడీ సీటెడ్ ఎగ్జామ్ కోసం చదివాం. ఈ టాపిక్స్ అన్నీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినవి. అండ్ సెక్షన్ బి, అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్. ఇందులో థియోరిటికల్ పర్స్పెక్టివ్స్ ఆన్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ థియరీస్, బిహేవియరిజం, కాగ్నిటివిజం అండ్ కన్స్ట్రక్టివిజం విత్ స్పెషల్ రిఫరెన్స్ టు దేర్ ఇంప్లికేషన్స్. అండ్ ద రోల్ ఆఫ్ టీచర్, రోల్ ఆఫ్ లెర్నర్, నేచర్ ఆఫ్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్, చాయిస్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, అండర్స్టాండింగ్ ఆఫ్ డిసిప్లిన్ పవర్ ఎక్సెట్రా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్, designing classroom instructions, planning student activities, and creating learning spaces in schools, planning and organization of teaching learning, concept of syllabus and curriculum, overt and hidden curriculum, foundational literacy and numeracy, early childhood care and education, and instructional plans, year plan, unit plan, and lesson plan. ఇది రాసి మనకి అలవాటయ్యే ఉంటుంది, ఇంకా మళ్ళీ వీటిని చదవనక్కర్లేదు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అండ్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటీ ఫర్ టీచింగ్ లెర్నింగ్, అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ లెర్నింగ్ అండ్ యాజ్ లెర్నింగ్, మీనింగ్, పర్పస్ అండ్ కన్సిడరేషన్స్ ఇన్ ప్లానింగ్ ఈచ్, ఎన్హాన్సింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అండ్ ఫీడ్బ్యాక్, రిఫ్లెక్షన్స్ అండ్ డైలాగ్స్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్. సో దాదాపు 50% మనం సీటెడ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయిన టాపిక్సే ఉన్నాయి. సో ఆ టాపిక్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. అండ్ సెక్షన్ సి, క్రియేటింగ్ కండూసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇందులో ద కాన్సెప్ట్స్ ఆఫ్ డైవర్సిటీ, డిసబిలిటీ అండ్ ఇంక్లూజన్, ఇంప్లికేషన్స్ ఆఫ్ డిసబిలిటీ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్, టైప్స్ ఆఫ్ డిసబిలిటీస్, దేర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్వెన్షన్స్, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేజియా, డిస్మార్ఫియా, ఆటిజం, ఏడిహెచ్డి, అటెన్షన్ డిఫెక్ట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అండ్ సో ఆన్. ఇందులో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డిసబిలిటీస్ గురించి. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్కూల్ మెంటల్ హెల్త్, అడ్రసింగ్ ద క్రియేటివ్, ప్రివెంటివ్, ప్రమోటివ్ డైమెన్షన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, ప్రొవిజనింగ్ ఫర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డెవలపింగ్ స్కూల్ అండ్ కమ్యూనిటీ యాజ్ ఎ లెర్నింగ్ రిసోర్స్. సో ఈ సిలబస్ పీడిఎఫ్ విరించి విజ్ఞాన్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి కంప్లీట్గా చదవండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 4లో 80 మార్క్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఇంక్లూడ్స్ the concepts of NCERT, CBSE syllabus and textbooks, classes 1 to 5th as indicated under respective subject headings. However, the questions will be testing the depth of understanding and application of these concepts at the level of senior secondary up to class 12th. NCERT syllabus అన్నా CBSE syllabus అన్నా సేమ్, డిఫరెంట్ కాదు. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఎన్సీఈఆర్టీ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అవి కూడా 1 to 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సబ్జెక్ట్ హెడ్డింగ్స్ని, సిలబస్ని బేస్ చేసుకొని సీనియర్ సెకండరీ లెవెల్లో అంటే 12th క్లాస్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాడు. 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్, మ్యాథమెటిక్స్ మనం ఆల్రెడీ సీటెడ్ ఎగ్జామ్ కోసం చదివాం కదా. ఇప్పుడు ఆ టాపిక్స్కి సంబంధించి ఉన్న రిలేటెడ్ టాపిక్స్ అన్నింటినీ 12th క్లాస్ వరకు కవర్ చేయాలి. సేమ్ మన టెట్ అండ్ డిఎస్సిలో కూడా ఇంతే. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అన్నింటినీ 10th వరకు కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎస్లో ఫుడ్ టాపిక్ గురించి ఉంది. సో 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఫుడ్ కాన్సెప్ట్కి సంబంధించిన టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయాలి. దిస్ ఈజ్ ది సిలబస్ ఫర్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అండ్ హిందీలో గ్రామర్ పార్ట్ని మాత్రమే చదవాలి, లెసన్స్ చదవాల్సిన అవసరం లేదు, కానీ గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్గా కవర్ చేయాలి. ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ఈజ్, యామ్, ఆర్, హ్యాస్, హ్యావ్, టెన్స్ ఫార్మ్స్, సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఎక్స్ప్రెసింగ్ ఫ్యూచర్, will and be, going to, articles, this, that, these, those అండ్ సో ఆన్. జనరల్ గ్రామర్ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. వీటన్నింటినీ మనం ఆల్రెడీ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చదివాం. అండ్ హిందీ సిలబస్ కూడా సేమ్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. వ్యాకరణ్ అంటే గ్రామర్, సంజ్ఞ, విశేషణ్ और वचन की पहचान,
और व्यवहारिक प्रयोग, गणित के पाठ्यक्रम में अनुरूप हिंदी में संख्याएँ, संयुक्त अक्षरों की पहचान, पर्याय और अनुलोम विलोम, सर्वनाम और लिंग की पहचान, विशेषण का संज्ञा के साथ, सुसंगत प्रयोग, वचन का प्रयोग, क्रिया, काल और कारक चिन्हों की पहचान, शब्दों के संदर्भ में लिंग का प्रयोग. సో కేవీఎస్ పిఆర్టీ ఎగ్జామ్లో స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, హిందీ అండ్ పెడగాజీ. 60 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ 20 మార్క్స్ అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్లో 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ 60 మార్క్స్, పెడగాజీ 60 మార్క్స్. సో 120 మార్క్స్ ఈ 3 సబ్జెక్ట్స్లోనే కవర్ అవుతున్నాయి. సో ఇవి 3 స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ 50% పెడగాజీని సీటెట్ ప్రిపరేషన్లోనే కంప్లీట్ చేసాం. సో ఇంకొంచెం కష్టపడితే ఈజీగా మనం 120 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. అండ్ మ్యాథమెటిక్స్లో జియోమెట్రీ, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, సాలిడ్స్ అరౌండ్ us, నెంబర్స్, డెవలపింగ్ ఏ సెన్స్ ఆఫ్ నెంబర్నెస్, కౌంటింగ్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ నెంబర్స్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెంటల్ అర్థమెటిక్, ఫ్రాక్షనల్ నెంబర్స్, మనీ, మెజర్మెంట్, లెంత్, వెయిట్, కెపాసిటీ, టైం, డేటా హ్యాండ్లింగ్ అండ్ ప్యాటర్న్స్. సో ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి 12th క్లాస్ వరకు రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ని కూడా కవర్ చేయండి. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్లో థీమ్స్ని బేస్ చేసుకొని చదవాలి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ. అండ్ ఈసారి సీటెట్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్, లెంతీ క్వశ్చన్స్ చాలా అడిగాడు అండ్ జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా అడిగాడు. సో కేవీఎస్ ఎగ్జామ్లో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించి నేషనల్ పార్క్స్, ఫేమస్ డాన్సెస్, ట్రెడిషనల్ ఆర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిని కూడా మీరు చదవండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సీటెట్లోనే కాదు, కేవీఎస్ ఎగ్జామ్లో అండ్ డిఎస్సిలో కూడా డెఫినెట్గా అడుగుతారు. అండ్ ఆల్రెడీ కేవీఎస్ పిఆర్టీ ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు కేవీఎస్ పిఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎక్కువ టైం లేదు, ఉన్నది కేవలం 20 డేస్ మాత్రమే. ఈ 20 డేస్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్, హిందీ, పెడగాజీ అండ్ ఈవీఎస్. ఇవి పర్ఫెక్ట్గా చదివితే డెఫినెట్గా రిటర్న్ ఎగ్జామ్లో 120 ఎబోవ్ స్కోర్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ వీడియోలో కేవీఎస్ పిఆర్టీ బెస్ట్ బుక్స్ అండ్ 20 డేస్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.